హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అతి ముఖ్యమైన విషయం మన నరేష్ అన్నతో కలుపుకొని ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ఆర్జీవి నిన్న ఒక రాత్రి ఒక ట్వీట్ చేసింది కదా, దాని గురించి చిన్న ఆర్జీవి గారు ఏదైతే ట్వీట్ చేసిండో, నేను సత్య సినిమా చూసిన తర్వాత నేను భావోద్వేగానికి గురైన నేను ఇక మారిపోతున్నా అని కామెంట్ చేయడం జరిగింది. దాని గురించి ఒకసారి ఆ వార్త చూసే ప్రయత్నం చేద్దాం. ఎన్నో తప్పులు చేసినా ఇక మారతా, సక్సెస్ తలకెక్కి తాగబోతున్నాయినా, బూతు సినిమాలు తీసి జనం నమ్మకాన్ని వమ్ము చేసిన ఈయన తీసినటువంటి బూతు సినిమాలంటే ఏమున్నాయన్నా? బూతు సినిమాలంటే ఐస్ క్రీమ్, జిఎస్టి రెండు తీసింది కదా. అసలు ఆర్జీవి అనేది ఒక పెద్ద సెన్సేషనల్ డైరెక్టర్. అట్లాంటి డైరెక్టర్ ఇంత పశ్చాత్తాపం ఎందుకు చెందిందంటే, ఈయన ట్రాక్ రికార్డ్ చూస్తే ఇప్పుడున్న టాలీవుడ్ డైరెక్టర్లు అంతా కూడా ఈయన శిష్యులే. అవును, ఈయన తీసినది శివ, అద్భుతమైన సినిమాలు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి అద్భుతమైన సినిమాలు ఎన్ని ఉన్నాయి అనుకున్నాం. శివ, క్షణక్షణం, రంగీలా, సర్కార్, రక్త చరిత్ర. ఇప్పుడు ఈ మోసం అంత వచ్చిందంటే వీటితో వచ్చింది. అమ్మరాజ్యాలో కడప బిడ్డలు, వ్యూహం, పవర్ స్టార్ అని ఇంకొకటి ఐస్ క్రీమ్ సిరీస్ స్టార్ట్ చేసిండు. 1, 2, 3 ఇట్లా. అంటే ఆర్జీవి బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు ఇది. ఓకే. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ పోస్ట్. 27 ఏళ్ల కిందన సత్య మూవీని మళ్ళీ చూస్తే నేనేంటో తెలిసి వచ్చింది. ఇన్నాళ్ళ ప్రయాణం గుర్తొచ్చి కన్నీళ్ళు లాగలేదు. సరిదిద్దుకోలేని తప్పులు, అర్థం లేని ప్రయోగాలు చేసిన, ఇకపై గొప్ప చిత్రాలే తీస్తానంటూ ప్రమాణం. ఇంకొకటి 5వ పేజీలు ఉంది, అక్కడ పూర్తి ప్రయోగాలు చేసిండు వాస్తవం. కానీ ప్రయోగాల వల్ల చాలా మంది బతుకుదేరు అయితే దొరికింది. కానీ ఈయన మొబైల్ ఐఫోన్ తోటి కూడా సినిమా తీసిండు. ఐఫోన్ తో చేసిండు. మార్కెట్ లోకి ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా ఫస్ట్ యూజ్ చేసుకునేది ఆర్జీవే. పెద్ద పెద్ద గ్లోబల్ డైరెక్టర్లు అని చెప్పుకునే మన ఎస్ఎస్ రాజమౌళి కూడా అవును ఆర్జీవీ నా ఇన్స్పిరేషన్ అంటాడు. అవును. సక్సెస్ తలకైకి తాగబోతున్నాయినా, బూతు సినిమాలు తీసి జనం నమ్మకాన్ని వమ్ము చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ పోస్ట్. రియల్ లైఫ్లో ఇన్నాళ్ళు తాను చేసిన తప్పులు ఏమిటో తెలుసుకున్నానని, ఇక ముందు అలా జరగకుండా చూసుకుంటానని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. విజయం అహంకారంతో తాగబోతున్నాయని అన్నాడు. నా కన్ను నెత్తికెక్కడంతో అసభ్యకర చిత్రాలు, అర్థం పర్థం లేని ప్రయోగాలు చేశాను. నాపై జనం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను అంటూ సోమవారం సోషల్ మీడియా వేదికగా ఆయన ఎమోషనల్ నోట్ విడుదల చేశారు. ఇకపై తన గౌరవం నిలబెట్టుకునే సినిమాలే తీస్తానని మాటిచ్చారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జేడి చక్రవర్తి, మనోజ్ బాజ్పాయ్ లీడ్ రోల్స్లో 1998లో విడుదలైన సత్య సినిమాను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో 2 రోజుల కింద ఆ సినిమా చూసి ఏడ్చానంటూ వర్మ ఎమోషనల్ అయ్యారు. 27 ఏళ్ల తర్వాత సత్య సినిమాను తిరిగి చూశాక తెలియకుండానే కన్నీళ్ళు వచ్చాయన్నారు రామ్ గోపాల్ వర్మ. సినిమా చూసేందుకు కాదు, ఆ సినిమా తర్వాత నా ప్రయాణం గుర్తుకొచ్చి ఊబికొచ్చిన కన్నీళ్ళవి. సినిమా స్క్రీనింగ్ తర్వాత హోటల్కు తిరిగొచ్చి చీకట్లో కూర్చుంటే సత్య సినిమాని నా భవిష్యత్ బెంచ్ మార్క్గా ఎందుకు తీసుకోలేదన్న బాధ కలిగింది. సినిమాలోని విషాదం చూసి మాత్రమే కాకుండా నన్ను నేను చూసుకొని ఏడ్చేసా. ఎంతో మంది నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాననే గిల్టీ ఫీలింగ్తో కన్నీళ్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. అయితే అవును, సత్య సినిమా చాలా బాగుంటది. రంగీలా, రక్త చరిత్ర ఎంత అద్భుతమైన సినిమా అంటే అంత అద్భుతమైన సినిమా. ఇన్ని సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ గర్వం తలకెక్కిందంటానికి ఆర్జీవి గారి నిదర్శనం. ఇంకొకటి, నాకు నచ్చినట్టే బతుకుతా అంటే కూడా కుదరదని ఆర్జీవి నా ఆటోగ్రాఫ్ అవును రాసింది. ఆఖరికి ఏమైంది, మళ్ళీ ఇవన్నీ తప్పులే చేసిన. అవును, ఇది చదవను ఒకసారి. నా విలువకు నేనే అర్థం చేసుకోవాలి. నిజంగా ఈయన విలువ ఏంటో ఈయనకు అర్థం కాదు. ఏ మనిషి విలువ వాడు అంత అంటే యాక్టివ్గా ఉండి అన్ని డబ్బు చేతిలో ఉండి పేరు చేతిలో ఉన్నప్పుడు ఎవరికి అర్థం కాదు. సక్సెస్ యారగెన్స్ తలకెక్కించుకొని తాగుబోతున్నాయని, రంగీలా సత్య చిత్రాల విజయంతో కళ్ళు నెత్తికెక్కాయని, తన విజన్ కోల్పోయానని ఆర్జీవి అన్నాడు. నిజంగా ఈయన విజన్ ఏందో ఈయన కోల్పోయాడు ఫస్ట్. అది వాస్తవానికి ఈయన విజన్ అక్కడ ఏది శివ సినిమా తర్వాత సత్య సినిమాకున్న మార్కులు ఇప్పుడున్న ప్రెసెంట్ సినిమాలేంటి, ఇప్పుడున్న సినిమాలకు కూడా అసలు ఆ మార్కే లేదు. మళ్ళీ ఇంకోటి, ఈయన ప్రమోషన్స్ ఇంకెవరు బీట్ చేయలేరు. అవును, అట్లా ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అంటే చేసుకుంటారు. ఆర్జీవీ ఫ్యాన్స్ ఎప్పటికైనా మారండి. ఎవరైతే ఆర్జీవీ గారి ఫ్యాన్స్ ఉన్నారో ఆర్జీవీ ఫ్యాన్స్ ఆర్జీవీ మారండి. ఇక్కడ మేము ఆర్జీ లాగానే బతుకుతాం, బతుకంటే ఆర్జీవీ అన్న చాలా మంది
యువతకి ఇక్కడ సందేశం ఆర్జీవి నోటి నుంచే ఆ భగవంతుడు ఇప్పించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాస్తవానికి ఆర్జీవి గారు అంటే ఒక సక్సెస్ అయ్యాక సక్సెస్ తలకెక్కిన తర్వాత ఇలాంటి పనులు చేసిండు. కానీ ఇప్పుడున్న యూత్ కూడానా ఎట్లా అంటే ఇప్పుడు ఏం సక్సెస్ లేదు ఏం లేదు, నేను బతికితే ఆర్జీవి గారు లాగానే బతుకుతా అంటారు. మరి వాళ్ళ దగ్గర ఒక జేబులో చిల్లిగా కూడా ఉండవు. మళ్ళీ నుంచి నేర్చుకోవాల్సింది అంటే ప్రమోషన్స్ ఆర్జీవి ఎట్లా చేస్తారో ఎవరు తెలియదు. అవును, మళ్ళీ ఈయన ప్రమోషన్ కొంతమంది యాంకర్లను పెట్టుకొని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని అది కొన్ని సోషల్ మీడియాలో అంటే వాస్తవానికి కూడా ఒక అంటే ఆర్జీవి గారు కుటుంబంతో ఉన్నంత కాలం బాగానే ఉండు. ఎప్పుడైతే సినిమాలు వర్షం హిట్ మీద హిట్ పడ్డదో పట్టినప్పటి నుంచిగా నేను పట్టుకున్నదే బంగారం అన్నట్టుగా వ్యవహరించిండు. ఏమంటున్నాడు అంటే సత్య లాంటి సినిమా మళ్ళా తీస్తా అంటున్నాడు. ఇప్పుడు మేము కూడా అదే అనుకునేది, పెద్ద పెద్ద డైరెక్టర్లు నీ కింద నేర్చుకొని ఈ రోజు టాప్ డైరెక్టర్లు అందరూ కూడా ఆర్జీవి కంబ్యాక్, ఆర్జీవి పాత ఆర్జీవిని చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కూడా చెప్పారు పాత ఆర్జీవి రావాలి వచ్చి ఆర్జీవి గారు మళ్ళీ ఆయన మొదటి సినిమాలు తీయాలి, మొదట్లో ఎలా అయితే శివ సత్య ఎలాంటి సినిమాలు చేసినో అలాంటి సినిమాలు చేయాలని చెప్పారు. మేము కూడా కోరుకునేది అదే. అవును, ప్రతి ఫిల్మ్ మేకర్కు ఇదో మేల్కొల్పు. అద్భుతమైన మాట ఇది. ప్రతి ఫిల్మ్ మేకర్ కూడా ఫిల్మ్ మేకర్ అనే కాదన్న, ఎవరైనా సరే ఇప్పుడు ఒక సాధారణ కుటుంబానికి ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నా కూడా ఆ వ్యక్తి చిన్నగా ఒక జాబ్ గవర్నమెంట్ జాబ్ సంపాదించింది. గవర్నమెంట్ జాబ్ ఉంది కదా అని పక్కనోడికి ఎవడికి లేదని చెప్పి అహంకారంతోనే విర్రవీగిండి అనుకో ఇట్నయిద్దిగా. ఈ ఫిల్మ్ మేకర్ అనే కాదు, ప్రతి ఇక్కడ మన భూప్రపంచంలో ఉన్న ప్రతి దానికి ముడిపడే ఉంది ఈయన చెప్పిన ఈ యొక్క స్టేట్మెంట్. కొన్ని సినిమాలు అయితే ఈయన మన ఇండియాలో రిలీజ్ చేయక బయటికి రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. జిఎస్టీ సినిమా దానికి మ్యూజిక్ కొట్టింది ఎవరు, మళ్ళీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. అంటే అసలు వాస్తవానికి ఆర్జీవి గారు సినిమాలు తీస్తే ఇప్పటికైనా కంబ్యాక్ అయితే మాత్రం ఆయనకు నో డౌట్. ఒక్కటే ఒక సినిమా మనసు పెట్టి కొంత టైం తీసుకు ఇండస్ట్రీ హిట్. ఎందుకంటే చాలా మంది కొత్త డైరెక్టర్లు కొత్త ఆర్టిస్టులు తర్వాత వీళ్ళందరూ ఆర్జీవి గారు కలలు కనే వాళ్ళు కూడా ఆర్జీవి గారి సినిమా కోసం ఇప్పుడు వెయిట్ చేసే పరిస్థితి ఉంటుంది. చేసిన తప్పుల్లో ఎలాగో సరిదిద్దుకోలేనని ఇకపై దర్శకుడిగా తనను తాను ఫస్ట్ ప్లేస్ లో నిలబెట్టే సినిమాలే తీస్తానని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. అద్భుతమైన మాట ఇది. 2 రోజులు కింద నా కళ్ళు తూడ్చుకుంటూ నాకు నేనే ఇచ్చుకున్న వాగ్దానం ఇది. సత్య లాంటి సినిమా మళ్ళీ తీయలేకపోవచ్చు కానీ కాన్సెప్ట్ జోనర్ ఏదైనా సత్యపై చూపించిన నిజాయితీ ఇకపై ప్రతి సినిమాపై చూపెడతా. ఇక మీదట ఏ సినిమా తీయాలనుకున్నా ముందు సత్య మూవీ ఓసారి చూస్తా. అబ్బో, చాలా మంది ఆర్జీవి గారి ఫ్యాన్సే ఒక్కోసారి డౌట్ పడుతుంటారు మా ఆర్జీవి గారేనా అని. ప్రతిసారి ఏదో ఒక ట్వీట్ చేస్తాడు కదా వైరల్ కావడానికి, ఇది కూడా అట్లాంటి ట్వీట్ కాకుండా ఉండడానికి ఉండకూడదు. జనాల్ని 2025లో మరి ఫూల్స్ చేయకుండా ఉండడానికి అయితే ఇది ఒక ఆదర్శంగా ఉంది. మంచి సినిమా ఇతను నుండి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదేదో ముందు నుంచి చేసి ఉంటే 90% తప్పుడు సినిమాలు తీసేవాడిని కాదని ప్రతి ఫిలిం మేకర్కు ఇదొక మేల్కొలుపుగా చెప్తున్నా. నా జీవితంలో మిగిలిన భాగం సత్య లాంటి విలువైన సినిమాలు తీయడానికి వెచ్చిస్తా. సత్య చిత్రంపై ఒట్టేసి చెప్తున్నా అని వర్మ పోస్ట్ చేశారు. సత్య సినిమా రిలీజ్ అయ్యి 27 సంవత్సరాలు అయింది. 27 సంవత్సరాలు అయినా కూడా వాస్తవానికి ఈ ఫిలిం మేకర్స్ కూడా ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీలో ఎంప్లాయీ ఉన్నాడు. ఆ ఎంప్లాయీ వాస్తవానికి స్టార్టింగ్ స్టేజ్ నుంచి బాగా గ్రోత్ ఉంటుంది. బాగా గ్రోత్ ఉంటే ఒక 2 లక్షల జీతం వచ్చేలోపు వాడికి తలకి పొగరెక్కింది అనుకో ఆ జీతం నుంచి తీసేస్తారు. తీసేసిన తర్వాత మళ్ళీ వీడు వెనక్కి తిరిగి చూసుకోవడానికి వీడి జ్ఞాపకాలు ఏముండవు. కానీ ఫిల్మ్ మేకర్ ఉన్న అదృష్టం ఏంటంటే ఆ సత్య ఆయన తీసిన సినిమాని ఆయన మార్చింది. ఈరోజు ఆయన సత్య సినిమా ట్రాక్ రికార్డు, శివ సినిమా ట్రాక్ రికార్డులు ఆయన్ని మార్చింది ఈరోజు. ఇక్కడ కాకుండా బాలీవుడ్ లో కూడా వచ్చినాడు. అవును, చూద్దాం. కొత్త తరహా సినిమా చిత్రాలు చేయాలనే ఆలోచనతో నా కండ్లకు నేనే గంతలు కట్టుకున్నా. నా విలువను నేను అర్థం చేసుకోలేకపోయానని పరుగులు తీసా. నేను నాటిన పూల తోట నా కాళ్ళ కిందే నలిగిపోవడం గుర్తించలేకపోయానని. అద్భుతమైన మాట. నేను నాటిన పూల తోటే నా కాళ్ళ కింద నలిగిపోయిందని చెప్పి ఆర్జీవి గారు చెప్పడం, దీనికి ఆర్జీవి గారి ఫ్యాన్స్ అయితే ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ ఆర్జీవి గారే ఇక్కడ మారిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వాస్తవానికి ఆర్జీవి గారు ఈ యొక్క అంటే మద్యానికి ఎక్కువ బానిస కాకుండా ఉండుంటే మస్తు ఉండేదే. ఆర్జీవి గారు మద్యానికి బానిస కాకుండా ఉంటే చాలా అద్భుతమైన సినిమాలు తీసిండు, అద్భుతంగా ఉండేది. ఇంకొకటి రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి నేను జగన్కే వ్యూహం లాంటి సినిమాలు, అమ్మరాజ్యంలో కడప రెడ్లని అదొక సినిమా, పవర్ స్టార్ అని అదొక సిరీస్, నెల్లూరు టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే నెల్లూరు పోలీస్ స్టేషన్ లో ఆర్జీవి గారి మీద కంప్లైంట్ చేయగానే పోలీసులు వచ్చి ఈడీ వాళ్ళు వచ్చి వీళ్ళందరూ వచ్చి
ఎయిర్పోర్ట్లలో దాచుకునే పరిస్థితి నెలకొంది ఆర్జీవి గారికి. అసలు వాస్తవానికి ఆయన అప్పటి నుంచి ఫిల్మ్ మేకింగ్ ఉంటే ఈ పాటకి ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసుండేవాడు. ఇంకా ఈ ట్వీట్ తోనైనా ఆర్జీవి గారు మారి పార్టీలకు అతీతంగా, పార్టీలతో సంబంధం లేదు ఫిల్మ్ మేకర్ కి. వాస్తవానికి ఫిల్మ్ మేకర్ అంటే సినిమాలు తీయటమే ఆయన బాధ్యత. సినిమా తీసి ప్రజల్ని మేల్కొల్పాలి లేదా ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి. అంతేగాని ఒక వర్గానికి చెందిన ప్రజల్ని ఎంటర్టైన్ చేయడం అనేది ఈయన చేసినటువంటి అతిపెద్ద తప్పు. కాబట్టి ఈ రోజు ఆయనకైనా రియలైజ్ అయ్యి నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు, నేను నా ఫిల్మ్ మేకింగ్ లోకి రీఎంట్రీ ఇస్తానంటాం చాలా అద్భుతమైన విషయం. తీసుకుని ఆయన ఒక మంచి స్టోరీ రాసి ఈయన ట్రాక్ రికార్డు బ్రేక్ చేసి ఒక మంచి సినిమా రావాలని ఆర్జీవి నుంచి మేము ఆయన ప్రేక్షకులు టాలీవుడ్ ఉన్న టాప్ డైరెక్టర్లు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఫస్ట్ ఇప్పుడు ఆర్జీవి గారు ఎవరైతే ఒక 30 లక్షల మంది ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా మారాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే అంత పెద్ద సినీ క్రిటిక్ స్టార్ డైరెక్టరే ఈరోజు కంటతడి పెట్టుకుని ఆయన చేసిన సినిమాను చూసి ఇప్పుడు మన జ్ఞాపకాలు ఏమున్నాయి అనేది నెమరు వేసుకొని మన సొంతంగా మీ యొక్క జీవితాల్లోకి మళ్ళీ గోబ్యాక్ వెళ్ళాల్సిందిగా చాలా మందిని మేమైతే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా మన భారతదేశంలో వర్కౌట్ కాని పని ఆర్జీవి గారు చేసింది. కానీ ఆయన ఆల్రెడీ ట్రైలేసే వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క ఆర్జీవి ఫాలోవర్ కూడా మారి ఇప్పుడు చేసే ఆర్జీవి గారి సినిమాలకి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆర్జీవి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ.